ఈరోజు మనం మినపగారెలు రెసిపీ ఎలాగో చూద్దాం. మినపగారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి బయట హోటల్ స్టైల్లో రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ముందుగా పావు కేజీ వరకు మినపగుళ్ళను తీసుకుని 4-5 సార్లు వాష్ చేసుకున్నట్టయితే మనకి తెల్లటి నీళ్ళు వస్తాయి కదా, అప్పటి వరకు వాష్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ దీంట్లోకి ఒక 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. అంటే మనకి పప్పు 1 గ్లాస్ వచ్చిందనుకోండి, 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుని నానపెట్టుకోవాలి. మనం 4 నుంచి 5 గంటల వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మార్నింగే తయారు చేసుకోవాలి అనుకుంటే నైట్ 10 o'clock ఆ టైంకి ఈ విధంగా నానపెట్టుకుని మార్నింగ్ 6 o'clock అలా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. పప్పు నానిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు వాష్ చేసేసుకున్నట్టయితే మనకి తెల్లటి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు గారెల కోసం కాబట్టి వాటర్ ఎక్కువగా వేయకూడదు. గ్రైండ్ చేసుకునే ముందు గ్రైండర్లో ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకున్నట్టయితే మనకి పప్పు ఈ రాళ్ళకి గట్టిగా అంటుకోకుండా ఉంటుంది. మనకి క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు పప్పుని వేసేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు, మనకి గారెలకి వాటర్ ఎక్కువగా పట్టదు. అందుకని ఎప్పుడు వేసుకున్నా కానీ ఒక 2 స్పూన్ల వరకు మాత్రమే వేసుకుని చూసుకోవాలి. పప్పు అంతా కూడా బాగా నలిగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎప్పుడూ కూడా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పలచబడుతుంది పిండి. అందుకని పిండిలో మనం ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం సాల్ట్ వేసుకున్నట్టయితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. గారెల పిండి కరెక్ట్గా ఉందో లేదో చూడాలి అంటే కొంచెం నీళ్లు తీసుకుని ఈ పిండిని అందులో వేసినట్టయితే మనకి ఆ పిండి పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా గారెలు వస్తాయి. అలాగే గారెల పిండి బాగా మెత్తగా ఉండాలి, మళ్ళీ గట్టిగా ఉండాలన్నమాట. మనకి గారె అనేది వేయడానికి వీలుగా ఉండాలి కదా, అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి. కానీ పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి. గారెలు వేసుకునేటప్పుడు కూడా ఒకసారి చేతిని తడుపుకుని మనం చేత్తో రౌండ్ బాల్ లాగా ఈ విధంగా అనుకుని తర్వాత మనం హోల్ చేసుకుంటాం కదా మధ్యలో, దానికోసం బొటన వేలుని వాటర్లో ముంచుకుని ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. గారెల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్క, 3-4 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిరియాలు, జీలకర్ర ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఈ గారెల పిండిలో వేసేసుకుని కలుపుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు లాంటివి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర, లేదంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకుని ముందే ఉంచుకున్నట్టయితే మనకి నూనె కాగిపోయి ఉంటుంది. ఒకసారి కొంచెం వేసుకుని చూసినట్టయితే నూనె కాగిందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న గారెల పిండితో గారెలు వేసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం గారెలు వేసేటప్పుడు స్టవ్ని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మనకి గారెలు లోపల కూడా బాగా ఉడుకుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, పైన అంతా కూడా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు గారెల్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గారెలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్ కాకుండా గ్రైండర్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి, క్రిస్పీ అండ్ సాఫ్ట్ మినపగారెలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.